నమస్తే అమ్మా. నమస్తే. సో మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ఫుల్ గా హిట్ అయింది. నిన్న సమంత కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. సో మీరేమనుకున్నారు, ఈ సినిమా చూసారా మీరు? చూడకున్నా కానీ ఏదో కొంచెం కొంచెం వేస్తారు కదా, క్వశ్చన్ రెండు చూస్తే దానిదంతా చెప్పగలుగుతాము. చాలా మంది ప్రజలు కానీ ఇళ్ళకి వెళ్ళని పోయి ముసలోళ్ళు కూడా సినిమా చూసి వస్తారు. అంటే బాగుందట, ఫ్యామిలీ మొత్తం కూడా ఎప్పుడు బయటికి వెళ్ళని కూడా పోయి చూసి వస్తారు. అంటే ఆ కట్టు బొట్టు ఆడతనం ఏందో చూపించిందట. అది బాగుందని అందరు వెళ్తారు. ఎప్పుడు అయ్యే సినిమాలా, ఇప్పుడు ఒక మంచి సినిమా వచ్చిందని అందరు వెళ్తుండ్రు, చూస్తుండ్రు, వస్తుండ్రు. బాగుంది సినిమా అంట. సమంత గారు ఎమోషనల్ అయ్యారు కదా, నేను సినిమా తీస్తే కూడా ఎంతమంది వస్తారని నేను అనుకోలేదు. నా సినిమా ఫస్ట్ టికెట్ తెగితేనే గొప్ప అనుకున్నారు. ఇన్ని టికెట్లు తెగినాయని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మీరేమంటారు? పెట్టిన దానికన్నా కోట్లు వస్తున్నాయి కదా, ఎందుకంటే ఆమె కష్టపడ్డది, సినిమా కావాలని ఒక కష్టపడ్డది, సినిమా తీసింది, హిట్ కొట్టింది. ఇంకొకటి కొడుకునో బిడ్డనో కనబోతుంది. ఇప్పుడు అన్నీ కలిసి వచ్చినాయి కదా, ఆమె ఎప్పటికొక్కతే ఎందుకు ఉండాలి, కలిసి వచ్చింది కదా. ఎంతో కష్టాలు పడ్డదిగా, ఆమె హెల్త్ బాగలేక అన్ని కష్టపడి ఇప్పుడే బయటకు వచ్చింది. మీ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కళ్ళు ఆమెకు సపోర్ట్ చేయాలి. పెద్ద హీరోలు కూడా 100 కోట్ల సినిమా లేదు, ఒక లేడీ యాక్టర్ అయ్యింది కూడా 100 కోట్ల సినిమా తీసింది కదా, ఎలా అనిపిస్తుంది? 100 కోట్లు కూడా 100 కోట్లు కాదు, 200 కోట్లు అయినా వస్తాయిలే. కానీ ఆ సినిమాలో కథలో దమ్ముంది. ఏదైనా చిన్నదే కానీ పెద్దదే కానీ అల్లా ఏదన్నా చిన్నది ఏదన్నా దేశం మీద జరిగే మెసేజ్ ఉంటేనే సినిమాలు నడతాయి కదా. అలాంటి స్టోరీ పెట్టి తీసింది. నేను ఫస్టే చెప్పిన, సమంతే అంతే ఆమె. ఎందుకంటే మంచిగా తీసింది, ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే ఎప్పుడో వచ్చిందట అలాంటి సినిమా, ఇప్పుడు మళ్ళీ సమంత ద్వారాన ప్రతి ఒక్కళ్ళు చూస్తుండ్రు. మీరు అందరు కూడా పోయి చూడాలి. సమంతకి బిడ్డ పెట్టబోతుంది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికి సంతోషమే. కొడుకునో కూతురునో కనాలి కదా, ఆమెకు ఒక కడుపును పుట్టిన కాయ కావాలి కదా. దేవుడు ఏ టయానికి ఇవ్వాలో ఆ టయానికి ఇచ్చిండ్రు. ఆమెకు కూడా కొన్ని రోజులు అట అయింది, కొన్ని రోజులు మంచి రోజులు వచ్చినాయి. ఆమె చాలా హ్యాపీగా ఉండాలని ఆమె అభిమానులుగా చాలా మంది కోరుకుంటారు కదా. ఆమె కూడా ఆడామే కదా, ఆమెలో అన్నీ నచ్చుతాయి. ఏదో ఒక్క సినిమాలో అలా ఇచ్చిందనే కానీ ఎక్కడైనా కట్టుబొట్టు ఆమె చాలా మంచిగా తీసింది సినిమాలు. ఆ అభిమానులు చాలా మంది ముసలోళ్ళే ఉండరు, వయసు వాళ్ళ కంటే ఎక్కువ. ఎందుకంటే మంచి సినిమా తీసింది కదా. ఇది రెండోది ఆమె తీసింది. అన్నిటికంటే ఇది బాగుంది, టార్గెట్ కొట్టింది సినిమా, బాగుంది. అందరు పోయి చూడాలి, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీలు పోయి చూడాలని కోరుకుంటాను. ఎందుకంటే అలా మంచిగా ఉందంట స్టోరీ కూడా. పెద్ద సినిమాకి రామ్ చరణ్ నేషనల్ అవార్డు అంటారు హీరోగా, సినిమాకి బెస్ట్ హీరోయిన్ సమంతకి నేషనల్ అవార్డు ఏమంటారు? సమంతకే ఇవ్వాలి కదా. అంటే రామ్ చరణ్ కాదంటలే, అంటే ఆ కథకు తగ్గట్టు వాళ్ళ డైరెక్టర్లు, అంటే అది పైయోళ్ళు వాళ్ళు నిర్ణయించి ఇస్తారు అవార్డులు అన్నది, మనం అన్నది కాదు కదా. సమంతకి ఇలా ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే సినిమా బాగుంది, ఒక ఫ్యామిలీ చూసేటట్టు టైపు తీసిండు ఆ డైరెక్టర్ కానీ ఆమె కానీ. అలా నటించిన వాళ్ళదే గొప్ప, రాసిన వాళ్ళది ఫస్ట్, సెకండ్ నటించిన వాళ్ళదే దమ్ము. వల్ల ఆమె చాలా నటించింది, మంచిగా ఉంది. ఆమెను శ్రీముఖి ఉంది కదా, అమ్మాయిది ఇంకా బాగుంది. చాలా మన తెలంగాణ అమ్మాయి లెక్కనే ఆమె, తెలంగాణ కానీ తెలంగాణ అమ్మాయి, ఒక భారత మాతలాగానే అల్లా చక్కగా కట్టుబొట్టు జడ ఒక వెరైటీ గానొచ్చింది, బాగుంది.